కానీ ఏవి లేవు, కేవలం జంతువులు లేవు, పక్షులు లేవు, ఎలాంటివి లేవు అంటున్నాడు. ఇక్కడ ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మష్రూమ్ రాక్ అనేది ఇక్కడ ఒక ప్రతీకమైనటువంటిది, సింబాలిక్ ఉన్నటువంటిది. అదేవిధంగా పికాక్ లేక్ అని ఉంది, బఫెల్లో లేక్ ఉంది. సహజ సిద్ధంగా న్యాచురల్ గా ఏర్పడినటువంటి సహజ సిద్ధమైనటువంటి సుందరమైనటువంటి వనరులు, అడవులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కొంతమందిని అవమానపరిచే విధంగా ఇక్కడ విద్యార్థి ఉద్యమాలని, ఫ్యాకల్టీని, ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ అందరినీ కూడా అవమానపరిచే విధంగా కొంతమంది గుంటనక్కలు ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటిది. దీన్ని బేషరతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్తు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ కి, ఫ్యాకల్టీకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు గుంటనక్కలు దీని భూమి చుట్టూ చేరి ఈ రోజు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఒక విద్యా సంస్థకు కావాల్సినటువంటి భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, బడా వ్యాపారస్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు చదువును దూరం చేయాలి, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి పాలకులు ఈ విధమైనటువంటి ప్రకటనలు చేస్తారు. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఇక్కడ స్టూడెంట్స్ ని, టీచర్స్ ని, పెయిడ్ ఆర్టిస్టులని మళ్ళొకసారి అవమానపరిచే ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి నేల ప్రతిది కూడా ఇక్కడ విద్యార్థులకు అనుబంధంతో కూడినటువంటిది. కేవలం అనుబంధమే కాదు, లీగల్ గా యూనివర్సిటీ భూమికి అన్ని రకాలైనటువంటి రైట్స్ ఉన్నాయి. 400 ఎకరాలు అనేది అక్రమంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా విధ్వంసం చేయాలని, బడాబాదులకు కట్టబెట్టాలని చూస్తున్నది. దాన్ని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యావత్ యూనివర్సిటీలో ఉంటున్న విద్యార్థి, టీచర్లు, నాన్ టీచింగ్ మేమందరం కూడా ముక్తఖండంగా ఖండిస్తున్నాం. యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకే చెందాలి. ఒక్క భూమి ఈ యూనివర్సిటీ హెచ్సియు భూమి ఒక్క ఇంచు కూడా కదిలేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎన్ని రోజులైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు హెచ్చరిస్తుంది. ఏ రాష్ట్రం, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ రాష్ట్రం కూడా మనుగడ కొనసాగించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు మళ్ళీ కోరుతున్నాం, లీగల్ గా అనేక రకాలైనటువంటి పిటిషన్స్ వేసినారు. అది వచ్చేంత వరకైనా ఇలాంటి విధ్వంసపరకైనటువంటి ప్రకృతిని విధ్వంసం చేయకుండా కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులుగా మేము దీన్ని కోరుతున్నాం.